ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 35వ అధ్యాయం. ఊదీ ప్రభావము. పరీక్షింపబడి లోటు లేదని కనుగొనుట. కాకా మహాజని స్నేహితుడు యజమాని. బాంద్రా అనిద్ర రోగి. బాలా పాటిల్ నేవాస్కర్. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణింతుము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూర్చి చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ప్రస్తావన: ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడిని ఆకారము కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమయనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారిని నమస్కరింపనేలా ఎందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులను నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారంగా ధనం ప్రోగు చేయట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారికి ప్రార్థించుట కచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువన ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడను ఆరాధించువాడు. విగ్రహారాధనమున అతడు విముఖుడు. అతడు ఊరుకునే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియో వారికి దక్షిణ ఇవ్వననియో చెప్పెను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం షిరిడీ చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరంలో ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులను ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా నా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయం మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను, నేను నీతోనే ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని అడిగాను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని బాబాను అడిగాను. బాబా నీకిచ్చుటకు మనసున ఇష్టం లేకుండెను కాన నిన్ను అడుగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఇడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణ అతడి స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంలో ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవిచ్చెను. ఆకాశం మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షం వచ్చునేమో అన్న భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. వారి అదృష్టానుసారంగా అవి చచ్చెను.
మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను. కాకా మహాజని యజమాని తక్కర్ తరం సే జటాబాయ్ హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యంగా ఉండేడివారు. కాక షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలైనవి తక్కరకు తెలియను. కుతూహలము కోసం బాబాను పరీక్షించు ఆసక్తితోనూ తక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీ పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక తక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లను దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళనకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాలాసాహెబ్ తార్కే ఉండెను. తార్కాడ్ మీరెందుకు వచ్చిదిరని తక్కరును అడిగాను. దర్శనం కొరకని తక్కరు జవాబిచ్చాను. మహిమలేమైనా జరిగినవా అని తక్కర్ ప్రశ్నించను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియో, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియో తార్కాడ్ చెప్పాను. కాక బాబా పాదపద్మములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించను. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించను. తక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టం లేదు. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచినదే తినకూడదని సలహా ఇచ్చి ఉండను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టం లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాటిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తన ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాణ్ణి నేల బలవంతముగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనసులో తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వాణ్ణిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వాణ్ణి తినమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అతడు అందుకు మిగుల ఆశ్చర్యపడెను. అద్భుతములను చూడలేదనుకొని గాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తార్కాడు కెట్టి ద్రాక్షలు దొరికెనని అతను అడిగాను. గింజలతోనున్నవని దొరికెనని తార్కాడు చెప్పెను. తక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకమును దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదటగా కాకాకివ్వవలెనని అనుకొనెను. అతని మనస్సునందున ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభింపవలనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో తక్కర్ సంతుష్టి చెందెను. శ్యామ తక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లా అనెను, అతడెట్లు అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలడు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను. తన మనోనిశ్చయం మరిచి తక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటములు పైన వేసుకొని అక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను.
ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు దానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుగొల్పుము, ఎందుకిట్లు భ్రమించదవు, ఒకే చోటను ఆశ్రయించుకొని నిలకడగా నుండమని చెప్పి తిని. వెంటనే తక్కరిదంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలనని అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు తక్కరుకు ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనించో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరుకనే ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడుగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనేదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చున్నది ప్రస్తుతం విత్తనములు నాటు వంటిది. అది మున్ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలసిననిచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరి అయిన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలను పొందవచ్చును. ఈ మాటలు విని తక్కరు తన నిశ్చయం మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదని అనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మికిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచునను దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకునను తనకందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించడివారు కారు. తనను పూజించలేదనే విచారించడివారు కారు. వారు ద్వంద్వాతీతులు. నిద్రపట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవారు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివారు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రి అందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. అతడు ఒకనాడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటకు రాసుకుని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటము తెచ్చి గోడపై వేలాడతీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. వీరు బాబాకు గొప్ప భక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసిరి. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. వారి అనంతరం ఈ పని రాధాకృష్ణమ్మాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానిని అంతయు తెచ్చి బాబాకు అర్పితము చేయుచుండెను. బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు.
ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊదీ ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికరం నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవని, కుటుంబ గౌరవమునకు భంగము కలుగునని ఆవిడ భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనల్ని కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితం పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిర్డీవాసి రఘు పాటిల్ నివాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలచేతివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారిని ఏమి చేయుటకు తోచుకుండెను. కొద్దిసేపట్లో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో బాబా వారికి ఇచ్చుచుండెడివారు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయం సంపూర్ణం.